వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. కాల్ యువర్ హెల్త్ ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ లో ఈ రోజు మనతో ఉన్నారు ఓం ప్రకాష్ గారు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్, అదేవిధంగా యోగా థెరపిస్ట్. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే. సార్, చాలా వరకు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళని ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో కిడ్నీలో స్టోన్స్ ఫార్మేషన్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. అంటే ఇది నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల అని చెప్పి మీరు ఒక అవేర్నెస్ చేస్తూ వచ్చారు. ఒక పర్సన్ కాల్ చేశారు సార్ మనకి. అతను ఏంటంటే అతనికి బ్యాక్ పెయిన్ అనుకున్నా అంట, కానీ చూస్తే అది కిడ్నీ స్టోన్. అంటే దానికి దీనికి ఎట్లా మనం డిఫర్ చేయాలంటున్నారు. డైరెక్ట్గా సార్తో మాట్లాడాలన్నారు. ఒకసారి మనం కాల్ చేద్దాం సార్. నేను అదే చెప్తున్నాను, లైవ్లో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. ఎస్ ఎస్. హలో సార్, నమస్తే అండి. నేను నవీన్ సార్, మిస్టర్ హెల్త్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను. సార్ నమస్తే సార్. సార్, మీరు మన వీడియో చూసి ఒక కామెంట్ చేశారండి. సో మీకు కిడ్నీ ప్రాబ్లం గురించి చెప్పారు. ఇంకా పూర్తిగా ఒకసారి మీరు సార్తో మాట్లాడి మీకున్న డౌట్ని క్లారిఫై చేసుకోండి. మనకి ఓం ప్రకాష్ గారు లైవ్లో ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు ఈ మధ్యన బ్యాక్ పెయిన్ అని చెప్పి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను సార్. మామూలు బ్యాక్ పెయిన్ అని చెప్పి. ఓకే. మీరు అక్కడికి వెళ్తే అది కిడ్నీ స్టోన్స్ అంటున్నారు. ఓకే. అసలు ఈ బ్యాక్ పెయిన్ కి కిడ్నీ స్టోన్స్ కి వేరియేషన్స్ ఎలా ఉంటాయి? అంటే మీరు బైక్ ఎక్కువ డ్రైవ్ చేస్తుంటారా? అవును సార్, అవును, బైక్ అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే. అంటే బ్యాక్ పెయిన్ అనేది ఎగ్జాక్ట్గా బ్యాక్లో సెంటర్లో వస్తుంది. ఓకే. వేరేస్ కిడ్నీ స్టోన్ అనేది మీకు కిడ్నీ ప్రాబ్లం కనుక వస్తే మీకు లోవర్ బ్యాక్లో సైడ్స్లో వస్తుంది. ఓకే సార్. బ్యాక్ బోన్ కాకుండా బ్యాక్ బోన్ సైడ్స్లో వస్తుంది. ఓకే. అండ్ మీకు అంటే ఈ సమ్మర్లో కొంచెం సివియర్గా కనబడి ఉంటుంది కదా మీకు? అవునవును సార్, ఎక్కువ ఉంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. మీరు ఏం వరీ కావాల్సిన అవసరం లేదు. ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు ప్రాబ్లం? నాకు 6 months. ఓకే ఓకే. ఆల్కహాల్ స్మోకింగ్ ఏమైనా చేస్తుంటారా? ఆల్కహాల్ లేదు సార్, స్మోక్ అప్పుడప్పుడు చేస్తాను. ఓకే. నాన్ వెజ్ ఏమైనా ఎక్కువ తింటుంటారా? నాన్ వెజ్ తింటాను సార్, కానీ ఎక్కువ కాదు, మామూలుగా. ఓకే ఓకే, నో ప్రాబ్లం అండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంది, మంచి కిట్ ఉందన్నమాట. సో ఈ కిట్ మీరు వాడినట్లయితే మీకు ఖచ్చితంగా ఒక 3 to 6 months లోపల మీకు కంప్లీట్గా మీ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. అంటే మీరు అంటే రీసెంట్గా దాన్ని డిటెక్ట్ చేశారు కాబట్టి కిడ్నీ సైజ్ తక్కువే ఉంటుంది. సో నో నీడ్ టు వరీ అండి. ఒక సైజ్ ఎంత చెప్పారు మీకు? ఇది 3 to 6 అలా చెప్పారు సార్ వాళ్ళు. నో ప్రాబ్లం అండి. చాలా చిన్న సైజులో ఉంది కాబట్టి తొందరగా క్యూర్ అయిపోతుంది, ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. సో మనకు న్యూట్రాసిటికల్ వారి మంచి కిట్ ఉంది కిడ్నీ ప్రాబ్లమ్స్కి. సో ఈ కిట్ మీరు రెగ్యులర్గా ఒక 3 months మీరు వాడి చూడండి. తర్వాత మీరు ఖచ్చితంగా ఒకసారి స్కాన్ చేసి చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ కిడ్నీ సైజ్ అని 0 అయిపోతుంది. మామూలుగా మీరు ఆల్టర్నేట్ థెరపీస్లో కనుక వెళ్తే సర్జరీ అని లేదా దాన్ని బ్లాస్ట్ చేయడం అని చెప్పి ఇట్లాంటి బాడీ కెన్సే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్స్ చెప్తుంటారు. మన దగ్గర ఏంటంటే మనం కొంచెం హెల్దీ ట్రీట్మెంట్, న్యాచురల్ ట్రీట్మెంట్ వేలో దాన్ని కిడ్నీ స్టోన్ని కరిగించేసేసి యూరిన్ ద్వారా దాన్ని బయటికి పంపించే ప్రాసెస్ చేస్తామండి. సో ఇది చాలా హెల్దీ అండ్ సేఫ్ అన్నమాట. ఏంటంటే మీకు ఫుడ్ సప్లిమెంట్స్లో ఏదైతే ప్రాబ్లం ఉందో దానివల్ల మీకు ఈ కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ అయింది. అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా, అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటేనే ఖచ్చితంగా ఈ కిడ్నీ స్టోన్ ఫామ్ అవుతుందని చెప్పి అపోహ ఉంటుంది. సో లేకపోయినా కూడా మనం తీసుకునే డైట్లో ఉండే మిస్టేక్స్, అంటే మనం ఏవైతే వెజిటబుల్స్, ఫ్రూట్స్ తింటుంటామో వాటిలో హెవీ పెస్టిసైడ్స్ ఉండడం వల్ల మీకు కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో మన ప్రోడక్ట్ ద్వారా మీరు ఈజీగా దీని నుంచి బయటపడచ్చు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఎన్ని రోజులు వాడాల్సి? ఒక 3 to 6 months వాడితే సరిపోతుందండి. నవీన్ గారితో. ఓకే సార్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్. ఓకే, మీకు ఒకసారి మామూలు ఓం ప్రకాష్ గారితో మళ్ళీ మీరు పర్సనల్గా మాట్లాడాలి అని అనుకుంటే సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము స్క్రోల్ చేస్తున్నాం. మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు అపాయింట్మెంట్ ద్వారా. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నాయి, ట్రీట్మెంట్ విధానం తెలుసుకోవాలి. ప్లస్ ఓం ప్రకాష్ గారు ఏంటంటే యోగా థెరపిస్ట్ కూడా. సో ఈ ప్రోడక్ట్స్ వాడుతూ ఇంకా మీకు బెస్ట్ రిజల్ట్స్ రావాలన్నా, ఫ్యూచర్లో మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలన్నా, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ప్లస్ యోగా థెరపిస్ట్ కాబట్టి డైట్ ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, అదేవిధంగా యోగాసనాస్ ఎట్లాంటివి మనం ఈ బ్యాక్ పెయిన్ ఫ్యూచర్లో వచ్చినా కూడా దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనేది కూడా సార్ చెప్తా ఉంటారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇది సార్ మొత్తానికి ఏంటంటే ఆ బ్యాక్ పెయిన్ కి కిడ్నీ స్టోన్ ఉన్న పెయిన్ కి డిఫరెన్స్ అనేది మిడిల్లో వస్తే బ్యాక్ పెయిన్. ఓకే ఓకే, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ వస్తే అది కిడ్నీ పెయిన్. ఓకే, ఇది మరి ఆయన సైజ్ చూస్తే తక్కువే ఉంది. అంటే ఒక 6 mm అంటే పెద్ద సైజ్ కాదు అది.
కానీ ఎందుకు అది ఆ పెయిన్ అంత సివియర్ వస్తూ ఉంటుంది? అంటే అది ఎప్పుడైతే మూత్రనాళం దగ్గరికి వచ్చి అడ్డుపడుతూ ఉంటుందో అప్పుడు పెయిన్ అగ్రివేట్ అవుతుంది అనమాట. ఓకే ఓకే. అంటే డిస్టర్బ్ చేస్తుంది, ఆ ఫ్రీ ఫ్లోని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఆ మూత్రనాళం యొక్క సైజ్ చాలా చిన్నగా ఉంటుంది, ఎంఎంస్ లో ఉంటుంది అనమాట. అంటే అది కిడ్నీలో ఉన్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఉండదు, ఆ మూత్రనాళంలో ఉన్నప్పుడే అది అడ్డుగా వచ్చినప్పుడే మనకి పెయిన్ అనేది వస్తుంది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ సైజ్ వరకు ఉంటే వాళ్ళు ఎక్కువ వాటర్ తాగి అయినా కూడా న్యాచురల్ గా ఏమైనా తగ్గించుకోవచ్చా సార్? అంటే దాన్ని బ్లాస్ట్ చేసుకొని బయటికి రప్పించే విధంగా ఉంటుందా? బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, న్యాచురల్ గా కరిగిపోతుంది. అంటే మన ఏదైతే ఈ న్యూట్రాసిటికల్ వారి కిట్ ఉందో ఈ కిట్ వాడినప్పుడు ఖచ్చితంగా న్యాచురల్ గా అది డైల్యూట్ అయిపోతుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ సాల్ట్ అనేది, ఆ క్రిస్టల్ అనేది బాండ్ బ్రేక్ అవుతుంది అనమాట. ఆ బాండ్ బ్రేక్ అవడానికి మనం ఈ నేచురల్ మెడిసిన్ అనేది ఇస్తుంటాము. సో దీని ద్వారా అది బ్రేక్ అయిపోయి క్రిస్టల్ అనేది మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాల్షియం సిలికేట్ ఉందనుకోండి, సో మనం వాడే మెడిసిన్ వల్ల, అంటే మనం ఇచ్చే మెడిసిన్ వల్ల కాల్షియం సిలికేట్ రెండు సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయినప్పుడు దాని సైజ్ తగ్గిపోతుంది, అవి ఈజీగా యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంటాయి. సో ఇంకొక రీజన్ ఏంటంటే హెవీగా ఉండే యాంటీబయాటిక్స్ వాడినా కూడా ఈ క్రిస్టల్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డైట్ ద్వారానే కాకుండా, రైట్, అంటే మనం ఇందాక చెప్పిన పెస్టిసైడ్స్ కాకుండా హెవీ యాంటీబయాటిక్స్ రెగ్యులర్ డోసేజ్ కనుక వాడినట్లయితే, అంటే అవసరం ఉన్నా లేకపోయినా, అంటే ఇప్పుడు మీరు బయట కంట్రీస్లో వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఎస్లోకి వెళ్తే ఈవెన్ పారాసిటమాల్ కావాలన్నా కూడా ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ అడుగుతారు. అదే మన దగ్గర వేరుశనక్కాయలు అలా రోడ్డు మీద ఎలా అమ్ముతారో ఆ విధంగా ఈ యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తుంటారు అనమాట. చిన్న చిన్న ప్రాబ్లంకి, అంటే ఈవెన్ కోల్డ్ అయినా కూడా, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయినా కూడా 2 రోజులు కూడా ఆగలేరు, యాంటీబయాటిక్ వెళ్ళిపోతారు అనమాట. అంటే కోల్డ్ అనేది చాలా కామన్, ఇట్ టేక్ 7 days. రెసిస్టెన్స్ పవర్ అనేది కూడా తగ్గిపోతుంది. అంటే మన బాడీ కన్సే ఈ పెద్ద పేగులు ఉండే బ్యాక్టీరియల్ కాలనీస్ ఉంటాయి, కాలనీస్ ఉంటాయి కదా, అవన్నీ వాష్ అవుట్ అయిపోతుంటాయి అనమాట. అది మళ్ళీ మీకు రీసెట్ అవడానికి మినిమం 6 months టైం పడుతుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు ఉంటే, ఒకవేళ మీ సైజ్ మరీ సర్జరీ వరకు, దీంట్లో కూడా సైజ్ ఫార్మేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మాకు వచ్చేసి 30 mm ఉంది, మేము ఇట్లే ఉంటాము, ఏదో మందులు వాడతాము, నీళ్లు తాగుతాము, ఇవి వాడతాం అంటే కాదండి. సో మీ సైజుని బట్టి నిజంగానే మనకి ఎంత సైజు వరకు తగ్గుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకొని ఒక అవగాహనకు రండి. సో ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. సో ఇప్పుడు ఓం ప్రకాష్ గారు అయితే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు నియర్లీ ఒక 15 mm కావచ్చు, 18 mm కావచ్చు, ఈ సైజులు ఉన్నాయనంటే మీరు సర్జరీ వరకు వెళ్లకుండా హ్యాపీగా హెల్దీగా ఈ ప్రోడక్ట్స్ వాడి మీ కిడ్నీలో రాళ్ళను అయితే కరిగించుకోవచ్చు అంటున్నారు. అదేవిధంగా మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఉంటే, మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకోండి, ఈ వీడియో కింద కమెంట్ రూపంలో మీ పేరు, మీకున్న ప్రాబ్లము, మీ కాంటాక్ట్ నెంబరు అక్కడ టైప్ చేశారు అని అంటే మా టీం మిమ్మల్ని ఫాలో అప్ అవుతారు. సో మళ్ళీ కాల్ చేసి సార్ కావచ్చు, లేదంటే ఇతర డాక్టర్లు ఇంకా వస్తుంటారు. మనకు ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంది, మీకు మోకాల నొప్పులు, లేదు మాకు లివర్లో ప్రాబ్లం ఉంది, లేదు మాకు న్యూరో ప్రాబ్లం ఉంది, ఇట్లాంటి డాక్టర్స్ అందరూ కూడా మనల్ని మన ప్రోగ్రామ్కి అయితే వస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే, మీకున్న ప్రాబ్లం గురించి తెలుసుకోవాలి, ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈ కాంటాక్ట్ నెంబర్ ద్వారా, లేదంటే కామెంట్ రూపంలో కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.